ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీల్లోకి జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ నేత రావెల కిషోర్ బాబు పార్టీకి రాజీనామా చేశారు. జగన్ ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం తెస్తారని నమ్మి ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. మెజారిటీ ప్రజలు ఎన్నికల్లో వైసీపీని తిరస్కరించారని చెప్పారు. చంద్రబాబుది చారిత్రక విజయంగా అభివర్ణించారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు వర్గీకరణకు సానుకూలంగా ఉండారని చెప్పారు. తనకు రాజకీయ అవకాశం ఇచ్చి ప్రోత్సహించింది చంద్రబాబునని గుర్తు చేశారు. సమానులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయడానికి నన్ను ప్రోత్సహించి అవకాశం ఇచ్చారు. వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి తొలి సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చి సమర్థవంతంగా చిత్తశుద్ధితో పేదలకు సేవ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు. ఆయనకు నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగలేకపోయాను. అందుకు నేను ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటా. ఆ తర్వాత కూడా అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలని ప్రయత్నం చేశాను. కానీ దురదృష్టవశాత్తు విజయం కాలేదు. ఇటీవల కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు వచ్చారు. ఎన్నికల సమయంలో ఆయన నిజంగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తాడని నేను నమ్మి ఆ పార్టీలో ఇటీవల కాలంలో చేరడం జరిగింది, ఎలక్షన్కు ముందు. అయితే మెజారిటీ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ ఎన్నికల్లో తిరస్కరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సొంతం చేసుకోలేదు.